Surprise! Time for celebration, time for celebration, time for celebration. Okay. Time for celebration. ఎవరికి బర్త్డే? బర్త్డేనా? ఏయ్, కాకినాడ FM లో ప్రైమ్ టైమ్ షో ప్రొడ్యూసర్ గా మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. నన్న అందుకు కారణం ఏంటో తెలుసా? మనం చేసిన వైజాగ్ షోనే. ఆల్ ఓవర్ ఏపీలో అన్ని FM లో నంబర్ 1 షో మన షోనే. కంగ్రాట్స్ ఆర్యన్. లేదు, నాకు అర్థం కావట్లేదు. నేను కాకినాడ వెళ్ళాలి ఇప్పుడు. అవును. ప్రైమ్ టైం ఆర్యన్, అర్థం కాలేదా? ఆంధ్ర మొత్తం మీ వాయిస్ రేడియోలోను ఇంటర్నెట్ లోను వినిపిస్తుంది. ప్రపంచంలో ఉన్న తెలుగు వారంతా రోజు మీ వాయిస్ ని వింటారు. ఏ ఆర్యన్, మేమిద్దరం మిమ్మల్ని ఖచ్చితంగా మిస్ అవుతాం. నేను కూడా. లిసనర్స్ కి ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను మాట్లాడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ మేమే మిమ్మల్ని మిస్ అవుతాం, ముఖ్యంగా బిర్యానీ. బిర్యానీ మాత్రమేనా? సరే, బిర్యానీ గురించి మాట్లాడుతూ ఈ కేక్ మర్చిపోదు. వచ్చి కట్ చేయి. కమ్ కమ్. మో రా. ఏయ్ గో ఆర్యన్. సూపర్ 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 సూపర్. మౌనా, నువ్వు అడిగినట్టుగానే నీకు ఫ్రీడమ్ దొరికింది, కానీ మమ్మల్ని మర్చిపోకు. పెద్ద ట్రీట్ ఇవ్వాలి, సరేనా? బాయ్ బాయ్. మేము బయలుదేరుతాం. పోతవే. బాయ్. ఏంట్రా? టాటా. నోటుతో ఏం చేశారా? అయితే నేను కాకినాడ వెళ్ళిపోవాలని అందరూ నిర్ణయించుకున్నారు. దివ్య ఊరికే వాగింది ఆర్యన్. నీకు కావాలంటే ఇక్కడే ఉండొచ్చు. నాకు కావాలంటే అప్పుడంతా నాకు ఉద్యోగం లేదు, ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి ఎవరు లేరు. నువ్వు మాత్రమే ఉండేదానివి. అది తెలిసి నీ ఉద్యోగమే ముఖ్యం అనుకుని ఇక్కడికి వచ్చేసావు. ఇప్పుడు లైఫ్ లో మొట్టమొదటిసారిగా నాకు నచ్చిన ఉద్యోగం దొరికింది. నీకు అది తెలుసు. రా, నేను కాకినాడ వెళ్ళిపోద్దాం, ఇక్కడికి ఎవరినైనా పంపిద్దామని చెప్పుండొచ్చు, లేదా ఇక్కడే ఉండు వెళ్ళొద్దని అడుగుండొచ్చు. నువ్వెందుకు నాకు డైలాగులు కొడుతున్నావు? నీకు వెళ్ళిపోవాలనుంటే వెళ్ళిపో. అంటే వస్తేరా, పోతే పో, అంతేనా? ఉండు అని నీకు చెప్పినా తప్పే, వెళ్ళిపోమన్నా తప్పే. వద్దు, ఏమీ చెప్పొద్దు. నాకు తెలుసు, ఇక్కడ ఉండు అని చెప్పింది ఉత్తుతి మాటలే. నేను లేకుండా నువ్వు ఒంటరిగా ఉండటమే నీకు ఇష్టం. దివ్య చెప్పినట్టుగానే ఎంజాయ్ యువర్ ఫ్రీడమ్. నేను పోతాను. ఎప్పుడు నీకు చూడాలి అనిపిస్తుందో అప్పుడు రా, ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు మాట్లాడు. నేను నిన్ను డిస్టర్బ్ చేయను. ఎంజాయ్ యువర్ స్పేస్. అంతవరకు నా దగ్గర నుంచి ఒక కాల్ కూడా రాదు. ఈ డాబా మీద నుంచి అంతా మొదలైంది, ఎంతో ఈజీగా పూర్తయింది. థ్యాంక్ యూ మలర్. ఇంకా పూర్తి కాలేదు, అతను మళ్ళీ తిరిగి వస్తాడు. నేను అతనికి ఇకపై కాల్ చేయను, సో మీరు కూడా కాల్ చేసి డిస్టర్బ్ చేయకండి. Aryan from Vizag? Yes. Welcome to Kakinada. Hi. Hi. He's our boss. Hi Aryan. Welcome to Kakinada. This is for Thank you, sir. Thank you. Idigo, e-folder. E-folder? Yes. This is how you answer your calls. Good to go. All the best. Thank you. హాయ్ ICFM కాకినాడ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ఆర్జే ఆర్యన్. మీరు వింటున్నది ICFM 103.2. ఇక్కడ హ్యాపీనెస్ కి లేదు ఎండ్. నా ఫస్ట్ షో టాపిక్ మనందరికి నచ్చిన, నాకు బాగా నచ్చిన ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో పెద్దవాళ్ళు వంట చేస్తున్నప్పుడు అందులోంచి వచ్చే గుమగుమలు మన ఆకలిని పెంచుతుంది. ఎప్పుడురా దాన్ని తింటామని ఎదురు చూస్తున్న ఆ అందమైన ఘడియలు మన కళ్ల ముందే ఫాస్ట్ ఫుడ్ అనే పేరుతో నాశనమైపోతుందంటే మీరు నమ్ముతారా? కానీ అదే నిజం. ఫాస్ట్ ఫుడ్ కి బదులుగా స్లో ఫుడ్ రెవల్యూషన్ తీసుకురావాలి. వంట చేయకుండా 1 గంటని సేవ్ చేయాలనుకుని ఫాస్ట్ ఫుడ్ తినేసి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి కనపడకుండా పోయేది మన 30 సంవత్సరాల ఆయుష్. ఇప్పుడు ఏది ముఖ్యమో చెప్పండి. ఆప్షన్ ఏ 1 గంట, ఆప్షన్ బి 30 సంవత్సరాల ఆయుష్. మన ICFM రేడియో యాప్ కి లాగిన్ అయ్యి ఓట్ చేయండి. ఇప్పుడు మీకోసం ఫుడ్ గురించి నాకు నచ్చిన ఒక పాట. నేను మీ ఆర్జే ఆర్యన్. మీరు వింటున్నది ICFM 103.2. ఇక్కడ హ్యాపీనెస్ కి లేదు ఎండ్.
రేపటి నుంచి మీకోసం ఒక స్పెషల్ షో మొదలవుతుంది. ఇసే ఎఫ్ఎం లో మొట్టమొదటిసారిగా ఒక లైవ్ షో. అదేంటో రేపు ఉదయం 10 గంటలకి ఇసే ఎఫ్ఎం యాప్ లో లైవ్ లో వినండి. నేను మీ ఆర్జే ఆర్యన్, మీరు వింటున్నది ఇసే ఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ లేదు ఎండ్. ఒరే పిచ్చి పుట్టినట్టు ఊతున్నారు ఏంటి? ఓగరా హలో ఇప్పుడు బాబా గారిని మీరు ప్రశ్నలు అడగచ్చు. ఒక మనిషి ఒక ప్రశ్నే అడగాలి. నువ్వేనమ్మా గిలగిల కొట్టుకు చచ్చేలా ఒక ప్రశ్న అడుగు. కాదు కాదు, మంచి ప్రశ్న అడగమ్మా. బాబా నా పేరు ప్రదక్షిణ. ఎస్కే ప్రొడక్షన్ అమ్మా. ప్రొడక్షన్ కాదు, పేరు ప్రదక్షిణ. ఓ అద్భుతమైన పేరు. ఇన్నర్ డాక్టరింగ్ అంటున్నారు కదా, అంటే దాని అర్థం ఏంటి బాబా? అదేంటంటే కోట్లు కోట్లు డబ్బు కుమ్మరించి డాక్టర్ చదవటం వేస్ట్. డాక్టర్స్ అందరూ చూడు. మన మంచి మనసే డాక్టర్. ఇప్పుడు నేను హీల్ అవుతుందని చెప్తే నా కడుపులో ఉన్న అన్ని పుండ్లు కూడా హీల్ అయిపోతాయి, నొప్పులన్నీ మటుమాయమైపోతాయి. ఇది నేర్చుకోవటానికే ఇన్నర్ డాక్టరింగ్. అర్థమైందా భక్తులారా? ఇప్పుడు నేను వచ్చేటప్పుడు నాకు సడన్ గా తలనొప్పి వచ్చింది. దాంతో నేను చెప్పాను, నా భక్తాస్ అందరూ ఎండలో వెయిట్ చేస్తున్నారు, నన్ను టార్చర్ చేయొద్దని చెప్పేశాను. అర్జెంట్ గా ప్యాకప్ అయింది. అయితే బాబా ఒంట్లో బాలేదని సింగపూర్ హాస్పిటల్ కి వెళ్ళారు. చూడమ్మాయి, ఒక మనిషికి ఒక ప్రశ్నే. ఇంకో ప్రశ్న అడగాలనుకుంటే స్పెషల్ అపాయింట్మెంట్ తీసుకుని ఒంటరిగా వచ్చి కలు. కూర్చో. తర్వాత ఈ రెండో లైన్ లో మూడో వ్యక్తి గడ్డంతో ఉన్నాడే అందంగా, మీరు అడగండి. బాబా నా పేరు ఆర్యన్. ఒకే ఒక ప్రశ్న అడగొచ్చా? అడుగు నాయనా. రే రారా. బాబా 50 ఎకరాల అడవి నాశనం చేసి చెట్లు నాటుతానని అందరి దగ్గర డబ్బులు గుంజి ఆ డబ్బుతో ఒక చిన్న దీవెని కొని ఇన్నర్ డాక్టర్ నేర్చుకోవడానికి వచ్చిన మీ భక్తుల్ని 17 మందిని రేప్ చేసి వాళ్ళు మీ మీద వేసిన కేసుకి మీ ఆధ్యాత్మిక వయసు 3, అందువల్ల మగతరం లేదని, బ్లాక్ హోల్ నేనే కనిపెట్టాను, అందులో గొడ్డు గేదెను పంపిస్తే పాడి గేదె బయటకు వస్తుందని కారు కోతులు కూసి ఇదిగో మీరు చెప్పిన దానికి చప్పట్లు కొట్టి మీకు భజన చేస్తున్న ఇలాంటి లక్షలాది మందిని వెరివాళ్లను చేసి ఎలా బాబా మీరు సంతోషంగా ఉండగలరు? నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? ఒక్క ప్రశ్న అడగాలి. నువ్వు అన్ని ప్రశ్నలు అడిగితే ఎలాగా? అయ్యా అచ్చ తెలుగులో ఒక్క ప్రశ్నే అడిగాను. ఒక్క ప్రశ్న అడిగావా? సమాధానం చెప్పండి. బాబా సమాధానం చెప్పండి బాబా. మీ చిలక పలుకుల కోసం లక్షలాది మంది లైవ్ లో వెయిట్ చేస్తున్నారు. ఇలా చూడు నాయనా, అడ్డమైన ప్రశ్నలు అడిగి నా ఇమేజ్ ని డ్యామేజ్ చేయకూడదు. ఏ ఆధారం లేకుండా నువ్వు ఇలా అడగటం తప్పు. బాబా మీరు ఒక అమ్మాయితో ఇన్నర్ డాక్టర్ నేర్పిస్తానని ఆ అమ్మాయితో తప్పుగా నడుచుకున్నారని ఆ అమ్మాయి తల్లిదండ్రులు నాతో చెప్పారు. మీ మీద పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టారు. వాళ్ళ వీడియో వాంగ్మూలం నా దగ్గర ఉంది. ఆ ఆధారంతోనే ఈ ప్రశ్న అడిగాను. నోరు విప్పండి బాబా, అందరికి తెలియచేయండి. బాబా బాబా సమాధానం చెప్తూ సన్ గ్లాస్ పెట్టుకోండి. నో కామెంట్స్. అదేంటి బాబా, నోరు విప్పండి. లిస్నర్స్ వెయిట్ చేస్తున్నారు. బాబా, మిమ్మల్ని. సమాధానం చెప్పండి. చెప్పండి పోయిన వారం షోలో పేరెంట్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీస్ కి కంప్లైంట్ ఇచ్చాం. ఎనీ మూమెంట్ పాల్మాలి బాబాని అరెస్ట్ చేయొచ్చు, కానీ ఆయనకున్న రాజకీయ పలుకుబడితో బయటకు వచ్చేచ్చు, లేదా ఆయన ఏర్పాటు చేసుకున్న దీవికి పారిపోవచ్చు. కానీ మీ పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీరే నేర్పించాలి. ఇలాంటి వేల కొద్ది పాల్మాలి బాబాలు ఊరంతా ఉన్నారు. మీరిప్పుడు వింటున్నది రంగం. నేను మీ ఆర్జే ఆర్యన్. ఇది ఇసే ఎఫ్ఎం 103.2. ఇలాంటి వాళ్ళకి తీసుకొద్దాం ఎండు. హలో హలో మౌన. ఆర్యన్ అద్దరు కొట్టేస్తున్నాడు. అందరూ తన గురించే చెప్పుకుంటున్నారు. థ్యాంక్స్. మౌన, మన పనులు ఎంతవరకు వచ్చాయి? బాస్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. నేను మళ్ళీ కాల్ చేయనా? ఓకే మౌన, టేక్ కేర్. ఆర్యన్ వచ్చేసా నీ ఫేవరెట్ ఫిష్ ఫ్రై. ఓ నిజం చెప్తామని వచ్చాను. అది నీకు విన్నప్పుడు షాకింగ్ గా ఉండొచ్చు, లేదా నువ్వు విన్నాళ్ళు కోరుకున్నదే ఉండొచ్చు. ఐ హావ్ న్యూ గర్ల్ ఫ్రెండ్. నీకు ఇంట్రొడ్యూస్ చేద్దామని వచ్చాను. రా, బయటే వెయిట్ చేస్తుంది. జాగ్రత్తగా రా. సర్ప్రైజ్!
ఇదే నా కొత్త గర్ల్ ఫ్రెండ్. ఈ రోజే డెలివరీ వచ్చింది. ఫస్ట్ నీకు చూపిద్దామని తీసుకొచ్చాను. చాప్ర వాసన నీకు బాగా ఇష్టం కదా. కంగ్రాచులేషన్స్ ఆర్యన్, కార్ కూడా కొనేసావు. థ్యాంక్ యూ. సరే సరే నేను వెళ్ళాలి. నీ మీద కోపం తగ్గలేదు, నాకు కాల్ చేయలేదు, టెక్స్ట్ చేయలేదు, నన్ను చూడటానికి రాలేదు. కానీ నీకు ఒంట్లో బాగాలేదని సత్య చెప్పారు, అందుకే వచ్చాను. ఆరోగ్యం జాగ్రత్తమో. బాయ్, వెళ్తాను. నువ్వు తినేసి వెళ్ళొచ్చు కదా. వద్దు, నువ్వు ఒంటరిగా తిను. నేనుంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాను. ఎంజాయ్ యువర్ ఫ్రీడమ్. నేను డిస్టర్బ్ చేస్తుంటే సారీ. ఓకే బాయ్. హాయ్. నేనే ఆర్యన్. హాయ్. హాయ్. ఇది ఎవరి కార్? నా కారే, ఈ రోజే కొన్నా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. టేక్ మీ ఫర్ ఎ డ్రైవ్. కమ్ కమ్. నువ్వు కార్ కొంటే నన్ను ఇలాగే లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తావా? నేనెప్పుడు కార్ కొనాలి? ఒకవేళ కొన్నా కూడా నేను తీసుకెళ్ళడానికి నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఇక్కడే దిగిపోండి మానస. ఇంత దూరం వచ్చేసాం, ఇంకాస్త ముందుకెళ్ళొచ్చు కదా. అది కాదు, మౌనా చూస్తే తప్పుగా అనుకుంటుంది. మౌనాది చిన్నపిల్లల మనస్తత్వం. ఇంతవరకు నువ్వే తప్పు చేయలేదు కదా, మరి ఇంకెందుకు భయం? సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. బాయ్. నన్ను చంపేద్దామనా? చంపేద్దామని అనుకున్నా. నేను తప్పు చేశాను మల్లర్. నీ దగ్గర రాకుండా ఉండాల్సింది. ఐ వాంట్ మై హస్బెండ్ బ్యాక్. వాట్? ఆర్యన్ మారిపోయాడు మల్లర్. మీకే థ్యాంక్స్ చెప్పాలి. ఉద్యోగానికి వెళ్తున్నాడు, మాటలు తగ్గించాడు. వాడిని ఫస్ట్ టైం చూసినప్పుడు నా మనసులో ఏమనిపించిందో ఇప్పుడు అదే అనిపిస్తోంది. వాడు పూర్తిగా మారిపోయాడు. మారింది అతను కాదు మౌనా, మీరే. ఆర్యన్ అలాగే ఉన్నాడు. ఫైన్, ఇకపై వాణ్ణి కలవద్దు, మాట్లాడొద్దు. నాకు నా ఆర్యన్ తిరిగి కావాలి. ఏదైతే నా జీవితంలో జరిగే అవకాశమే లేదు అనుకున్నాను, అది జరుగుతుంది. ఐమ్ ఇన్ లవ్. ఐమ్ ఇన్ లవ్ విత్ యువర్ హస్బెండ్. వాట్ ద హెల్? నేను వద్దని చెప్తున్నాను కదా. మీరు వల్లో వేసుకోమంటే వేసుకోవడానికి, ఆపమంటే ఆపడానికి నేనే బొమ్మని కాదండి, నేను కూడా మనిషినే. మలర్, చట్ట ప్రకారం ఆర్యన్ నా హస్బెండ్. మీరు ఈ విధంగా మాట్లాడడం ఇల్లీగల్. ఇల్లీగల్ అయితే పదండి, కోర్టుకు వెళ్దాం. మీరు మీ లీగల్ హస్బెండ్ ని లవ్ చేస్తే డబ్బులు ఇస్తానన్న విషయాన్ని అక్కడికొచ్చి చెప్పండి. సరే, కోర్టుకు కూడా వద్దు, ఆర్యన్ దగ్గరికి వెళ్దాం. రండి, ఇప్పుడే వెళ్దాం. నన్ను భయపెడుతున్నారా?
సరే వెళ్ళండి, కోర్టుకు వెళ్ళండి, ఆర్యన్ దగ్గరికి వెళ్ళండి, పోయి చెప్పండి. నాకేం భయం లేదు, ప్రాణం అనేది ఉంటేనే భయం ఉంటుంది. ఆ విషయం తెలుసుకోండి. ఆర్యన్ దగ్గరికి మీరు చెప్పక ముందే కిల్ మై సెల్ఫ్. ఏ ప్రాణాలతో బ్లాక్మెయిల్ చేసి అతన్ని వల్లో వేసుకోమన్నారో అదే సాకుతో ఇప్పుడు నన్ను ఆర్యన్ని విడదీయాలని చూస్తున్నారా? బెదిరింపో, బుజ్జగింపో, బ్లాక్మెయిల్ నువ్వు ఎలా అనుకున్నా పర్లేదు. ఐ రియలీ రియలీ డోంట్ కేర్. నాకు నా ఆర్యన్ కావాలి. ఇక మీదట చూడటం, మాట్లాడటం చేయకూడదు. ఈ లోకంలో ఉన్న ఏ మగాడు మంచోడు కాదు. అది గుర్తుండాలని దీన్ని మెళ్ళో వేసుకున్నాను. ఏయ్ మలర్